హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే తోటకూర ఫ్రై అండి. ఆకుకూరలు అంటే ఇష్టం పడిన వాళ్ళు తినని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి అయితే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇలా అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మనము ముందుగా తోటకూరని కాడలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసి ఇలా ఆకునంతా తుంచుకొని పక్కన పెట్టేసుకొని అందులో ఉన్న మన్నంతా పోయేలాగా వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్లో క్లీన్ చేస్తే ఆ మన్ను అన్నది ఆకులకు ఉన్నదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా చిన్నగా ఇలా తురిగి పెట్టుకోండి. మనం వాష్ చేసుకున్న ఆకుకూరని మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న తెల్లవాయలని అయితే యాడ్ చేసుకోండి. మెయిన్గా ఇక్కడ కొబ్బరి తెల్లవాయల నుంచినే మనకి ఆ టేస్ట్ అనేది, ఆకుకూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ తెల్లవాయలు అన్నది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరి నున్నగా అవసరం లేదండి, వాటర్ని అయితే యాడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడైతే కడాయిని పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం అలా చిటపటలాడుతున్నప్పుడు ఒక 2 ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కొంచెం ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనము టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ రెడ్ చిల్లీ పౌడర్ అయితే మనము నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆకుకూర కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇలా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా కొబ్బరి తెల్లవాయి పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి వాసన పోయేంత వరకు ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, అడుగంటుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రై అయినది అదంతా మనం ఆకుకూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి, మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి.
మిక్స్ చేసేటప్పుడు మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆకు ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం అంతా ఆకుకూర అనేది ఫ్రై అయి ఉంటుంది, ఒక 50% అన్నమాట. అప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత 2 మినిట్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మన తోటకూర అయితే ఫ్రై అయ్యిందండి. బాగా ఫ్రై అయ్యింది కదా, చూసుకోవచ్చు. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకునే వాళ్ళు ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అయితే మీరు తప్పకుండా తోటకూర ఫ్రైని అయితే ట్రై చేయండి. ఇంట్లో ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు, అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.